ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? మంచిది, దేవునికి స్తోత్రం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఉదయకాలం నుంచి రాత్రి వరకు కాచి కాపాడిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఉదయం లేచి చక్కగా ప్రార్థన చేసుకున్నారా? ఎన్నో వార్తలు మనం వింటున్నాం కదా, మనం కళ్ళతో చూస్తున్నాం. ఎక్కడెక్కడో చూసి మనం అమ్మో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ జరుగుతున్నది మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. నిజంగా అయినా సరే దేవుడు కోసం ఎలాంటి శ్రమను మనం అనుభవించాలో ఖచ్చితంగా దేవుడే మనకి న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చేవాడు. దేవునికే మహిమ. అవును, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదువుకున్నావా? దేవుని కోసం ఒక గంటైనా ప్రభు సన్నిధిలో గడిపావా? మంచిదిరా. నిజంగా దేవునితో గడుపుట ఎంతో మంచి ఆత్మీయమైన అనుబంధం. లోకంలో శారీరకానుసారంగా ఎన్నో గడుపుతూ ఉంటాం కదండి. ఎన్ని గడిపినా తృప్తి ఉండదు, కానీ దేవునితో గడిపి బైబిల్ చదివినప్పుడు ఎంత అద్భుతమైన మనస్సు నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఉంటుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ప్రభుతో గడిపినాకే ఏదైనా మీరు చేసుకోండి, ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు గారు చక్కటి మాట చెప్తున్నారు కదండి. నిజంగా ఆయనైతే దేవుని కొరకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో అంత సాత్వికుడుగా ప్రభు చేతుల్లో పడిపోయాడు. ఎంత పౌరుషం గలవాడో, రోషం గలవాడో, ఎటువంటి యొక్క శక్తిని కలిగిన వాడో, ధర్మశాస్త్రమును పట్టుకొని ఎలాంటి వారినైనా లెక్క చేసేవాడు కాదు. కానీ దేవుని చేతిలోకి వచ్చినాక ఆయన చాలా విధేయుడిగా మారిపోయాడు, సాత్వికుడిగా మారిపోయాడు. కానీ ఆయన మరణం ఆయనకు కనిపిస్తుంది కదండి. ఎంత అద్భుతం. నిజంగా ప్రవీణ్ పగడాల వారి గారి మరణం కూడా ఆయనకు కనిపించింది. ఆయన ముందే మనతో చెప్తూ ఉన్నాడు, నాకు మరణం కనిపిస్తుంది. నిజమే, ఈ మరణం అనేది ఎవరికి కనిపిస్తుంది అంటారండి? దేవునితో ఎంత అద్భుతం. ఆయన చిన్న వయసులో ఎన్ని అనుభవాలను, ఎంతమంది ప్రజలను సంపాదించుకున్నాడో చూడండి. దేవుని కొరకు తన జీవితాన్ని ధారపోశాడు. అలాగే ఇక్కడ కూడా అన్నాడు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపైంది. ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరణము కనపడుతుంది. మరణము తర్వాత దేవుడు ఆయనకి ఏమిస్తాడో కూడా ఇక్కడ మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడు తిని. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు పిలవకముందు మనం ఎలా ఉన్నామో తెలియదు, కానీ దేవుడు పిలిచిన తర్వాత, దేవుని దగ్గరికి ఎన్నిక చేయబడినాక, దేవుని దగ్గరకు వచ్చినాక మన జీవితంలో ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి కదండి. ప్రతి క్షణము మనం భూమి మీద కన్నుమూసే వరకు మనకి పోరాటాలే ఉంటూనే ఉంటాయి. ఆ పోరాటాలు ఏంటి అనేది మనకి తెలుసు, అనుభవించిన వారికే తెలుసుద్ది. ఎవ్వరికి చెప్పినా అది ఎగతాళిగా ఉంటుంది, కానీ అనుభవించిన ప్రతి ఒక్కరికి పోరాటం ఏంటో తెలుసు. కానీ ఆయన ఏంటున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడు. నిజమే, ఆయన ఎవరి కోసం పోరాడాడు కదా? ఈ లోకం కోసం కాదు, లోక సంపాదన కోసం కాదు. ఈ స్థితికి రావడానికి, ఈ కష్టాలు ఇంత ఉన్నత రావడానికి ఏ పోరాటం, ఆ పోరాటం గురించి ఆయన పౌలు గారు మాట్లాడలేదు. నేను మంచి పోరాటం పోరాడి తిని ఏం కాపాడుకున్నాడంట? శరీరమునేమో ఆయన పానార్పణంగా పెట్టేశాడట. ప్రాణమునే అర్పణగా ఇచ్చేసి తర్వాత మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తన విశ్వాసమును కాపాడుకుంటుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో, ఈ పరుగు పందెంలో మనం ఏం చేయాలంట? చక్కగా మన పరుగుని మనము కాపాడుకోవాలి, మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. మన యొక్క విశ్వాసమును అందుకని కడముట్టించే వరకు, చివరి క్షణం వరకు ఎలాంటి పోరాటాలు మన జీవితంలో
వస్తాయో మనకే తెలియదు కదమ్మా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరము ఈలోక పోరాటాల కంటే పరలోక సంబంధమైన పోరాటాలు మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్కడ కూడా ఎదురుకించకుండా ధైర్యం కలిగి నిలబడటం చాలా ఆశీర్వాదమని నేను అనుకుంటున్నా. ఆ పోరాటాలు ఏంటంటే దేవుని సేవలో దేవుని కొరకు పోరాడే మంచి పోరాటాలు కదమ్మా. స్వార్థలో పోరాడేయి, సంఘంలో పోరాడేయి, మళ్ళీ మనం దేవుని దగ్గరికి వచ్చినాక అనేకమైన పోరాటాలు మనుషులతో కదా. మనుషులు ఎంత మనల్ని హేళన చేస్తారో, ఎగతాళి చేస్తారో, ఎప్పుడు ఇక బైబిల్, ఆ దేవుడిని సొమ్ము తింటున్నారు, అట్లా ఎన్నో మాటలు మన మీదకి వస్తూ ఉంటాయి కదా. ఆ పోరాటంలో మనం వెనక తిరిగి చూడకుండా దేవుని సన్నిధిలో నీతిగా, భయముతో, భక్తితో, పరిశుద్ధతతో, పవిత్రతతో, సాత్వికముతో, ఓపికతో వీటన్నిటిని మనం జయించామంటే మన కొరకు కూడా ఏముందంట, విశ్వాసమును ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, ఎంత అద్భుతమైన దర్శనం, ఎంత అద్భుతమైన విశ్వాసం, ఎంత అద్భుతమైన మాటలు కదా. అవును, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మనందరము కూడా ప్రభు కొరకు సిద్ధపడే రోజులు ఇవి, రాకడ కొరకు సిద్ధపడే రోజులు ఇవి. దేవుని కొరకు మనందరము కూడా ఎటువంటి పోరాటాలు మన జీవితంలో ఎదురైనా ఆయన కొరకు సిద్ధపడదాం. ఆయన కొరకు సిద్ధపడండి, వెనక్కి తిరిగి చూడొద్దు. ఓకేనా? మంచిది. నిజంగా ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నాయన పాస్టర్ ప్రవీణ్ గారు పగడాల వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకు మంచి ఆదరణ దయచేయండి. అలాగే ఈరోజు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకన్నిటిని తుడిచి ధైర్యమునిచ్చి వారికి నిత్యము తోడుగా ఉండి ఈ రోజంతా కృపా క్షేమములు వారితో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.